శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఇల్లు నిత్య జీవితంలో లక్ష్మీ కటాక్షంతో కలకలలాడుతూ లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. దీనికి మనకు కావలసినవల్ల రాగి చెంబు, మంచినీళ్ళు. ఈ రెండిటితో పరిహార శాస్త్రంలో మంచి పరిహారము ఉంది. దాన్ని సులభంగా ఎవరైనా చేసుకోవచ్చు. రాగి చెంబే ఎందుకు అంటే, రాగి అనేది రా కోరుతుంది, అంటే సంపదలను రావాలని చూస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలిగి స్థిరంగా మన ఇంటిలో ఉండాలంటే ఈ విధానాన్ని పాటించాలి అని పరిహార శాస్త్రం చెప్తోంది. దీనికోసము ఒక శుభ్రమైన రాగి చెంబును తీసుకొని దాని నిండా నీళ్లతో నింపండి. ఆ నీటిలో పసుపు, కుంకుమ, మీ దగ్గర ఉంటే అత్తరు కూడా వేయండి. ఒక రూపాయి నాణ్యం కూడా వేయండి. చెంబుకు మీకు నచ్చినట్లు అందంగా బొట్లు పెట్టుకోండి. ఆ నీటిలో రకరకాల పువ్వులు వేయండి. అందంగా కనపడాలి లక్ష్మీ అమ్మవారికి ఆ చెంబు. మన కళ్ళకు ఆ చెంబు ఎంత అందంగా కనిపించేటట్లు మనము పెడతామో అంత స్థిరంగా మన ఇంట్లో లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. ఎందుకంటే మన కళ్ళు అందంగా ఉన్న ప్లేస్ని పదే పదే చూడాలని అనిపిస్తుంది కదా మనకు. అదే అందంగా కనిపించడము అంటే. అమ్మవారు స్థిరంగా ఉండాలంటే అది అందంగా కనపడాలి చెంబు. అప్పుడే అమ్మవారు మన ఇంట్లో స్థిరంగా ఉండడానికి ఇష్టపడతారు. ఈ రాగి చెంబును మీ ఇంటికి ఈశాన్య మూల ఉంటుంది కదా, ఆ మూలలో పెట్టాలి. ఈశాన్య మూల పెట్టడం కుదరని వాళ్లకు మీ దేవుని రూము లేదా దేవుని సెల్ఫ్లో ఈశాన్య మూల పెట్టుకోండి. రాగి చెంబులోని పువ్వులు వారం రోజులలో వాడిపోతాయి కదా, అప్పుడు ఆ నీటిని తీసి చెట్లకు వేయండి. మళ్ళీ దానిని శుభ్రంగా కడిగి నీళ్ళతో నింపి పసుపు, కుంకుమ వేసి అందమైన పూలతో అలంకరించి ఉంచండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారు స్థిరంగా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. ఇలా చేసి చూడండి, కొన్ని రోజుల్లోనే మార్పును మీరు గమనిస్తారు. ఇది చాదస్తం కాదు, వాస్తవం. ముఖ్యంగా యంగ్స్టర్స్ మన ఛానల్లో పెట్టిన దీపము, పిల్లనగ్రోవి, సాల్ట్, ఇవి 3 వీడియోలు ధన ఎలా పెంచాలో అన్న వాటి గురించి చెప్పాము. ఈ రాగి చెంబు వచ్చిన ధనాన్ని స్థిరంగా మన ఇంట్లో ఎలా ఉంచుకోవాలో దానికి తోడ్పడుతుంది. ఈ 4 పరిహారాలు మీరు చేసి చూడండి. ఫ్యూచర్లో మీరు ఎంత మంచి స్థితికి వెళుతున్నారో గమనించండి. అది మీకే తెలుస్తుంది. దీనిలో వేటికి కూడా కష్టపడాల్సిన పని లేదు. మన వ్యక్తిగత జాతకము బాగా లేకపోయినా ఈ పరిహారాల వల్ల మీరు అభివృద్ధిలోకి వస్తారు. వాస్తు దోషాలను నివారించి మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ఇల్లు కావాలని కొందరికి, పెళ్ళి కావాలని, పిల్లలు కావాలని, జాబ్ కావాలని, ప్రమోషన్స్ కావాలని, ఇలా ఎవరికి ఏది కావాలని వారి లక్ష్యం ఉన్నా కొన్ని రోజుల్లోనే మీరు తొందరగా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి దైవశక్తి మీకు దారి చూపిస్తుంది. ఈ పరిహారాల ద్వారా ఆనందంతో లక్ష్మీదేవి మీ ఇంట నాట్యం చేస్తుంది. మీ ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు. అనేక మార్గాలలో ధనాదాయము పెంచుకునేందుకు మీకు దారి కనిపిస్తుంది. అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి. మనకు డబ్బు రాబడి బాగానే ఉన్నా అనవసరపు ఖర్చుల వల్ల డబ్బు ఏది మిగలకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది చాలామందికి. డబ్బు మంచినీళ్ళలా ఖర్చు అవుతుంది అని పెద్దవారు అంటూ ఉంటారు. నిజం ఇది. నీళ్ళకి, డబ్బు ఖర్చులకి చాలా అవినాభావ సంబంధము ఉంది.
అదేంటో చూద్దాం. పల్లెలో ఉన్న వాళ్ళు నెలకు 30,000 సంపాదన ఉన్న వాళ్ళు ఎంతో సంతోషంగా జీవితాన్ని సాగిస్తున్నారు. అదే పట్టణాలలో వారికి 60,000 నెలకు సంపాదన ఉన్నా కూడా చాలా కష్టంగా గడుస్తుంది. ఇది ఎందుకు అంటే పల్లెలో ఉన్నవారు నీటిని చాలా పొదుపుగా వాడుకుంటారు. మీరు ఒకసారి ఊర్లోకి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని గమనించండి. అదే టౌను పట్టణాలలో ఉన్న వాళ్ళు నీటిని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ నీటి వాడకమే మీ ఖర్చులు అధికం కావడానికి కారణమని మీకు తెలుసా? పరిహార శాస్త్రంలో దీనికి మంచి పరిహారం ఉంది. నీళ్లను ఎంత పొదుపుగా వాడుతారో వారి దగ్గర డబ్బులు ఖర్చులు తగ్గి అమ్మవారు స్థిరంగా ఉంటారు. 1000 రూపాయలు ఖర్చు కావలసిన చోట 500 రూపాయలతోనే పని పూర్తవుతుంది. అంటే మనకు 500 రూపాయలు ఆదా అయినట్లే కదా. కాబట్టి నీళ్లు మీకు ఎంత అవసరమో అంతే వాడండి. ఒక నెల రోజులు మీరు నీటిని పొదుపుగా వాడి మీ ఖర్చులలో తేడాను గమనించండి. మీరే ఆశ్చర్యపోతారు. మీ వృధా ఖర్చులన్నీ తగ్గి మీ ఆదాయము పెరుగుతుంది. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకొన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.